ఈవినింగ్. సో నేను ఫోర్త్ బ్యాచ్ తిరుమల నాయక్. ఇప్పుడు ప్రస్తుతం భువనేశ్వర్లో ఒరిస్సా క్యాడర్లో వైస్ చైర్పర్సన్ ఆఫ్ భువనేశ్వర్ డెవలప్మెంట్ అథారిటీ. అండ్ ఒక 2-3 అదర్ ఇంకా అడిషనల్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. సో మెయిన్ వచ్చేసి వైస్ చైర్మన్ భువనేశ్వర్ డెవలప్మెంట్ అథారిటీగా ఉన్నాను. సో 2009 బ్యాచ్ లో ఐఏఎస్ అదే యూపీఎస్సీ ఎగ్జామ్ తర్వాత 2009 బ్యాచ్ అలాట్ అయింది. 2008 ఎగ్జామ్ యాక్చువల్గా పాస్ అయ్యాం. సో ఇవాళే మా పిల్లలకి నా ఇద్దరు పిల్లలు, బాబు 7th క్లాసు, పాప 5th క్లాసు, వాళ్ళిద్దరికి మధ్యాహ్నం నా నవోదయ స్ట్రగుల్స్, మన చిన్నప్పుడు భాష అన్న వీళ్ళందరూ ఇప్పుడు చాలామంది ఇప్పుడైతే ఎవరైతే అంటే కొత్త పిల్లలు యంగ్ జనరేషన్ ఉన్నారో వాళ్ళకి తెలియదు. మేము ఫస్ట్ బ్యాచ్ అంటే నవోదయలో ఈ బనవాసి జాయిన్ అయిన ఫస్ట్ బ్యాచ్. భాష అన్న వాళ్ళు మా ముందు 3 బ్యాచ్లు ఉన్నాయి, వాళ్ళు గాజులు దిన్నే ప్రాజెక్ట్లో అక్కడ జాయిన్ అయ్యారు. సో మేము ఫస్ట్ బ్యాచ్ జాయిన్ ఇన్ బనవాసి. సో అక్కడ ఈ చెట్లు కానీ నర్సరీ ఏది లేదు, అంటే నర్సరీ కూడా మనమే పిల్లలతోనే చేసి, అంటే జస్ట్ మా పిల్లలకి మా నవోదయ స్ట్రగుల్స్, ఎలా రెస్పాన్సిబిలిటీస్ సొంతంగా మనం ఎలా పనులు చేసుకునే వాళ్ళం, ఎలా కష్టపడ్డాము అప్పుడు. అంటే ఇప్పుడు వాళ్ళకి పిల్లలు ఇప్పుడు తెలియదు కదా, అందుకని వాళ్ళకి నేనే చెప్తా ఉన్నా. అంటే మనకి ఇప్పుడు మీరు ట్యాప్ ఆన్ చేస్తే పుట్టినప్పటి నుంచి ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నారు, మేము బస్సులో వెళ్ళే వాళ్ళము. మా ఊరు అవుకు నుంచి నవోదయకి 2 బస్సులు మారి తర్వాత అక్కడ మా ఫ్రెండ్స్ గురించి, వాళ్ళకి సోషల్ స్టేటస్, అందరికీ వాళ్ళకి ఒక రియాలిటీ. అంటే నవోదయ అనేది ఒక లైఫ్ చేంజింగ్ స్టోరీ. ఎవ్రీ స్టూడెంట్ యాజ్ ఏ స్టోరీ. ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి నవోదయ విద్యార్థి వెనుక కానీ ఏదైనా కానీ ఒక స్టోరీ ఉంది. చెప్పాలంటే చాలా అన్ఎండింగ్ స్టోరీస్ ఉన్నాయని మా బ్యాచ్ వాళ్ళ పేర్లు కూడా, మా ఫ్రెండ్స్ ఉన్నారు. రజనీకాంత్ ఇక్కడ అబ్బాయి, మా రజనీకాంత్ అందరికీ తెలుసు. రజనీకాంత్ కర్నూలులో ఎంత పెద్ద ఫేమస్ పీడియాట్రిషియన్. సో రజనీకాంత్ గురించి ఇంకా 2-3 మా ఫ్రెండ్స్, వాళ్ళందరి గురించి మా పిల్లలిద్దరికి చెప్తా ఉన్నా ఇవాళ మధ్యాహ్నమే. అంటే అన్నీ దొరికిపోతే చిన్నప్పటి నుంచి ఆ స్ట్రగుల్ వేరు. ఏది లేనప్పుడు ఎలా ఉండేవాళ్ళము, నవోదయ వలన ఎంతమంది లైఫ్ మారిపోయింది, ఎటువంటి సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడికెక్కడికి ఎంతవరకు చేరుకున్నారు, విదేశాల్లో ఉన్నారు. అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఇంట్లో ఏమాత్రం అవగాహన, ఎడ్యుకేషన్ గురించి కానీ ఏమాత్రం అవగాహన లేని వాళ్ళ పేరెంట్స్ నుంచి పిల్లలు ఒక్క స్కూల్ సపోర్ట్తో ఇప్పుడు ఏ స్థాయికి చేరుకున్నారని మా పిల్లలకి చెప్తా ఉంటే ఈరోజు మధ్యాహ్నమే లంచ్ చేస్తూ చెప్తా ఉన్నా. సో అలాంటి రోజు మళ్ళీ నవోదయ విద్యార్థులను కలుసుకోవడం కూడా కొద్దిగా ఒక రకంగా చూస్తే కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా. సో తిరుమల నాయక్, నాకు తెలిసినంత వరకు యువర్ జర్నీ వాజ్ నాట్ టువర్డ్స్ అచీవింగ్ ఐఏఎస్. యువర్ జర్నీ స్టార్టెడ్ విత్ యు ఆర్ ఎ వెటర్నరీ డాక్టర్, ఇఫ్ ఐఎమ్ రైట్ కదా? అవునన్నా. You started your journey as a veterinary doctor and then వెటర్నరీ మెడిసిన్ రాకపోతే వెటర్నరీ జాయిన్ అయ్యి వెటర్నరీ డాక్టర్ సంజామంలో 1 సంవత్సరం వెటర్నరీ డాక్టర్గా వర్క్ చేసి తర్వాత బయటికి వచ్చేసి ఇక అంటే మన సంథింగ్, అంటే నేను ఒకటి అంటే పర్సనల్గా మనం ఏదో ఎక్కడో వెనకబడ్డాము, లేకపోతే అంటే మనం ఇక్కడ ఉండాల్సింది కాదు, ఇంకా మనకు మంచిగా ఉంది, స్కోప్ ఉంది అనే ఆలోచనతో ఇక్కడే ఇలా సెటిల్ అంటే అవకాశం ఉంది, స్కోప్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఇలానే ఉండాలా, సరే ఇలా ఇంకొకసారి మన ఆపర్చునిటీ ఉంది అన్నట్లు నేను వెటర్నరీలో కూడా ఒక 3rd ఇయర్ 4th ఇయర్ నుంచి కొద్దిగా ప్రిపేర్ అయ్యేవాడిని. సో ఐ థాట్ వెటర్నరీ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వచ్చు అని, కానీ అది కుదరలేదు, 2 బ్యాలెన్స్ చేయలేకపోయాం. అందుకే నేను అది వదిలేసి కంప్లీట్గా సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి హైదరాబాద్ వెళ్ళా. సార్, మన వెంకటరెడ్డి సార్ అడుగుతా ఉన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో అయితే మేము ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ అంటే నంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ వచ్చేసినాయి. బట్ స్టిల్ ఢిల్లీలో వాజీరామ్ అండ్ రవి అండ్
హైదరాబాద్లో వాళ్ళవి బ్రాంచ్లు ఉన్నాయి. రావూస్ అని ఉండింది, ఇప్పటికీ ఉంది రావూస్ అండ్ వాజీరామ్. సో స్టిల్ వాజీరామ్ అండ్ రవి ఈజ్ కన్సిడర్డ్ ది బెస్ట్ కోచింగ్ సెంటర్ ఇన్ ద కంట్రీ. I don't know whether they have a branch in Hyderabad, but హైదరాబాద్లో ఆర్సి రెడ్డి స్టడీ సర్కిల్ ఇప్పటికీ లీడింగ్. ఇంకా ఇంకా చిన్న ఇండివిజువల్స్ కూడా చెప్పేవాళ్ళు అప్పట్లో. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇండివిజువల్ సబ్జెక్ట్ పెట్టుకునే వాళ్ళు టీచ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు దేర్ ఓన్ కోచింగ్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్. నాకు ఎగ్జాక్ట్లీ వాళ్ళ కోచింగ్ సెంటర్ ఐడియా లేదు, బికాజ్ అంటే మనం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 16 years అయిపోయింది సర్వీస్ వచ్చేసి బయటికి. సో స్టిల్ బట్ వాజీరామ్ అండ్ రవి అంటే మనం చూస్తూ ఉంటాము. అందువల్ల ఈ అదే అంటే నువ్వు రిజైన్ చేసేసి ముందుకెళ్ళావా, లేకుంటే హౌ ఎగ్జాక్ట్లీ యూ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్? లేదన్నా, నేను అంటే రిజైన్ చేయలేదు, జస్ట్ ఒక లాంగ్ లీవ్ అన్నట్లు అప్లికేషన్ పెట్టేసి వెళ్ళిపోయినా. సో అలా వెళ్ళిపోవడం జరిగింది. సో పిల్లలు ఇప్పుడు 2-3 చెప్పారు, మరి ఐ డోంట్ నో ఇందులో ఎంతమంది ఇటువైపు సివిల్స్ వైపు వెళ్ళాలనుకుంటా ఉన్నారు. సో సివిల్స్లో నేను ఇప్పటికీ పిల్లలు కూడా ఇవాళ చెప్తా ఉంటాయి, నేను లైబ్రరీ, న్యూస్ పేపర్ రీడింగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇప్పటికీ ఐ స్టిల్ రిమెంబర్ స్పోర్ట్స్ స్టార్ అప్పట్లో మేము చూసేవాళ్ళం, లైబ్రరీలో దొరికేది. సో బేసిక్గా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అవుట్ ఇన్ అండ్ అరౌండ్ ది వరల్డ్ అనేది ఒక అవగాహన, ఒక ఇంట్రెస్ట్, అది అప్పటి నుంచి స్కూల్ వలన కూడా మనకి చాలా అలవాటు అయిపోయింది. పేపర్ ఎవ్రీడే ఫాలో అప్ అవ్వడం అనేది చాలా ఉపయోగపడింది పిల్లలకు. మా పిల్లలు కూడా అదే నేను ఇవాళ చెప్తా ఉంటాయి. సో ఒకసారి బయటకు వచ్చిన తర్వాత అనేది ఇప్పుడు అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ లేదు. ఇప్పుడు మామూలుగా గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జనరల్ స్టడీస్ ప్లస్ ఇప్పుడంతా ప్యాటర్న్ మారిపోయింది. అంటే ఒక ఆప్షనల్ నాకు సిహెచ్టి అనే ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. 2013-14 నుంచి ఎప్పుడో మొదలైంది. అంతకుముందు మాకు ఓన్లీ ప్రిలిమ్స్ 2 ఆప్షన్స్ ఉండేవి, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మెయిన్స్లో 2 ఆప్షన్స్ ఉండేవి, అండ్ దెన్ ఇంటర్వ్యూ. సో ఇప్పుడు మెయిన్స్ ఉంది, స్టిల్ మెయిన్స్ ఇస్ దేర్, అండ్ దెన్ పర్సనాలిటీ టెస్ట్, అది ఇంటర్వ్యూ ఉంది. ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్టిల్ ఓకే, అంటే ఇది రొటీన్ అడ్వైజ్, ఆల్ ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలా, ప్లస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద మంచి పట్టు ఉండాలి, స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ మీద. ప్లస్ ఇప్పుడున్న సిఎస్టి సిస్టంలో కొద్దిగా ఈ మెంటల్ అబిలిటీ ఇవి వాటి మీద కొద్దిగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఆప్షనల్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకి. చాలా మంది, నేనైతే తెలుగు లిటరేచర్ లో అంటే ఆల్ ఆఫ్ సడన్ వెటనరీ తర్వాత ఒక ఆప్షన్ అది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంకోటి తెలుగు లిటరేచర్ తీసుకున్నా. సో చాలా మంది డిస్కరేజ్ చేసినారు, ఆల్ ఆఫ్ సడన్ తెలుగుతో ఏం సంబంధం లేనకుండా ఎలా తెలుగు సెలెక్ట్ చేసుకున్నామని. ఒకటి అగైన్ మళ్ళీ మన ఈ ఒక హ్యాండ్ రైటింగ్ బాగుండేది నాది, అందులో తెలుగు హ్యాండ్ రైటింగ్ బాగుండేది. మన చంద్రశేఖర్ రెడ్డి సార్ ఇప్పటికీ మా ఫేవరెట్, నాకు ఫేవరెట్ టీచర్, ఆయనకు నేను ఫేవరెట్ స్టూడెంట్. సో అదొక సంబంధంతో కూడా, అంటే అక్కడ కూడా మన నవోదయ ఆప్షన్ సెలెక్షన్లో కూడా నవోదయ రోల్ ఉంది. సో అలా తెలుగు లిటరేచర్ సెలెక్షన్ అంటే ఆప్షన్లు ఎంచుకొని మళ్ళీ దాన్ని ప్రిపేర్ అయ్యి ఇలా అంటే ఫస్ట్ 2 అటెంప్ట్స్ అంటే ఎవ్రీ అటెంప్ట్ ఫిలిమ్స్ క్లియర్ చేసేవాళ్ళం, మెయిన్స్ క్లియర్ అయ్యేది. మై 3rd అటెంప్ట్లో నేను ఒకటేసారి ఐఏఎస్ వచ్చింది. సో ఫస్ట్ 2 అటెంప్ట్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇంకొక అంటే ఒక సర్ప్రైజ్, అంటే షాకింగ్ లాగా. ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత ప్రిలిమ్స్కి హార్డ్లీ 1 వీక్ కూడా టైం ఉండదు. సో ఇంటర్వ్యూలో మనకి రిజల్ట్ వచ్చేస్తుంది, ఇంటర్వ్యూ మనం ఫెయిల్ అయిపోయి ఉంటాం. ఒక హార్డ్లీ 4-5 డేస్లో మళ్ళీ ప్రిలిమ్స్, అంటే చాలా కష్టం అది మళ్ళీ ప్రిపేర్ అవ్వాలా, మళ్ళీ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ది మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా, మళ్ళీ మొదటి నుంచి అనేది చాలా చాలా కష్టమైన మూమెంట్స్ అవి.
బట్ స్టిల్ అదే అంటే చాలా మంది ఇద్దరు ముందు కూడా మాట్లాడుతున్నారు, ఏది ఎప్పుడు వదిలేయకూడదు టిల్ యూ అచీవ్. మనం ఎంత అంటే అనుకున్న తర్వాత చాలా దెబ్బలు పడతా ఉంటాయి, బట్ మనం ఫేస్ చేయాలి, ముందుకెళ్ళాలి ఖచ్చితంగా. నాకు వాళ్ళు నా ముందు మాట్లాడిన ఇద్దరు అబ్బాయిలు కాన్ఫిడెన్స్ ఆ పదం అంటే అది మాత్రం లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అది ఊరికే మనం వింటూ ఉంటాం, మన మీద మనం కాన్ఫిడెన్స్ లేనప్పుడు చాలా కష్టం, ఇంకా వేరే ఎవరిని మనం కన్విన్స్ చేయలేం. సో అందరికీ నా ఒక సజెషన్, ఇప్పుడు లేకపోయినా అంటే అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రాత్రి రాదు. కాన్ఫిడెన్స్ మన మీద మనకి అది డెవలప్ చేసుకోవాలా, దాని మీద ఫోకస్ చేయండి. ఈ రెజ్యూమ్లో ఈ హాబీస్ స్టిల్ ఇట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఆల్సో, గవర్నమెంట్ జాబ్స్ కానీ ఎక్కడైనా ఆనెస్టీ, నీతి నిజాయితీ మీద మనం అనుకుంటారు బయట ఇవన్నీ ట్రాష్, బట్ స్టిల్ అప్ టు సెలెక్షన్ ఇవన్నీ మ్యాటర్స్ ఎలా. మనకు తెలిసిన వరకు మనకు ఏదైతే ఎవరిని బ్లఫ్ చేయాలని ట్రై చేయకూడదు. వాళ్ళంతా మన ముందు ఉండే వాళ్ళు మూర్ఖులు కాదు. మన అంటే 3-4 టైమ్స్ అంటే 30-40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకి ఉన్న వాళ్ళు ఉంటారు ముందు. మన లాంటి వాళ్ళని ఎంతోమంది చూసి వాళ్ళ ఆ స్థాయికి చేరుకున్నారు. సో వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు, బ్లఫ్ చేయకూడదు. చాలా జరుగుతూ ఉంటాయి, బట్ స్టిల్ అదేదో ఫ్లూక్లో వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఈ చిన్న హాబీస్ అన్లెస్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ కానీ అంటే మనకైతే ఏమీ తెలియకుండా అది ఏది రాయడం మంచిది కాదు. ఐ ఆల్సో డిస్కరేజ్. సో అది ఎక్కడైనా సరే, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏదైనా, అది ఏమీ లేకపోతే వాళ్ళే మనకేమి అంటే హాబీస్ ఆ సెక్షన్లో ఫిలప్ చేయకపోతే వచ్చిన నష్టమే లేదు. కానీ దానివల్ల ఏదైనా అటు ఇటు తెలియనివి పెట్టడం వల్ల దానివల్ల జరిగే నష్టం ఎక్కువ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ మరి ఎవరైనా అయితే చదువుతూ ఉన్నారో ఇంకా స్టిల్ స్ట్రగుల్ అయితే ఉన్నారైతే అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ కాని వాళ్ళకు కూడా ఒకటి మన స్కిల్స్ మనం కంప్లీట్గా ఎప్పటికీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. స్కిల్స్, కాన్ఫిడెన్స్ ఈ రెండు చాలా ముఖ్యం. డిసిప్లిన్, ఎస్పెషల్లీ సివిల్ సర్వీస్లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నా 3వ సజెషన్ ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్. అది చాలా అవసరం. చాలా డిస్ట్రాక్ట్ ఉంటాయి ఈ ఏజ్ అలాంటిది. బయటకు వచ్చేసింటా మనము అన్ని ఎడ్యుకేషన్ అంతా అయిపోయి ఆ ఏజ్ కూడా అలాంటిది. బయట ఒకసారిగా ఎస్పెషల్లీ స్కూల్ నుంచి అంటే కట్టిపడేసిన వాతావరణం నుంచి బయటకు వచ్చేసి మనం ఫ్రీ బర్డ్స్ లాగా ఉండిపోతాము. అంటే ఆ అవకాశం వస్తుంది. సో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది బయట. ఎక్కువగా చెడు అలవాట్లకు కానీ టైం వేస్ట్ చేసే అవకాశాలకి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో సెల్ఫ్ డిసిప్లిన్, నిగ్రహంగా ఉండి మనకంటూ మనం ఏదైతే లక్ష్యం మన ముందు ఒకటి పెట్టుకున్న తర్వాత అటు ఇటు డైవర్ట్ అవ్వకూడదు. సో అది చాలా ఇంపార్టెంట్. చలో ఈరోజు సినిమాకి వెళ్ళి రేపు ఈ ఒక్కరోజు సినిమా చూసేసి రేపు స్టార్ట్ చేద్దాం, రేపు పొద్దున్న స్టార్ట్ చేద్దాం, రాత్రికి టెంకాయ కొట్టి స్టార్ట్ చేద్దాం, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. చాలా అంటే చాలా చాలా అవసరం ఇటువంటివన్నీ. సో సెల్ఫ్ డిసిప్లైన్, యువర్ కాన్ఫిడెన్స్, యువర్ వర్క్ ఆన్ యువర్ స్కిల్స్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇక ఈ చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే అంటే ఉన్న వాళ్ళకు కూడా ఎవరైనా స్కూల్లో ఉన్న పిల్లలకి వాళ్ళకు కూడా మీరు కంటిన్యూస్గా ఎప్పుడైనా స్కూల్కి వెళ్తామంటే ఖచ్చితంగా వాళ్ళకి అంటే ఇప్పుడు పిల్లలకు కూడా అది చిన్నప్పటి నుంచి ఈ హాబీ ఇన్కల్కేట్ చేస్తే పెద్దగా అయిన తర్వాత కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎస్పెషల్లీ ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కానీ మనం చిన్నప్పుడు మేము ఆ ఎలక్యూషన్, డిబేట్, ఈ కాంపిటీషన్స్లో పాల్గొనడము, చాలామంది కాన్ఫిడెన్స్ లేక పాల్గొనలేకుండా పోతూ ఉంటారు. సో వాళ్ళకి మనం అందరం అంటే ఎప్పుడైనా మీకు ఈ అవకాశం వస్తే స్కూల్కి వెళ్ళి పిల్లల్ని మోటివేట్ చేసే అవకాశం వస్తే దయచేసి వాళ్ళకు కూడా ఈ సజెషన్ ఇవ్వండి. ప్రతి ఒక్కరూ అంటే ఈ చిన్నప్పటి నుంచి ఈ హాబీస్ కంపల్సరీగా డెవలప్ చేసుకోవాలి.
ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్, ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళకు ఎందుకు ముందుకెళ్తా ఉంటారంటే ఇవన్నీ వాళ్ళకి కంపల్సరీ మ్యాండటరీగా చాలా ఉన్నాయి. అంటే వేరే ఎస్పెషల్లీ మెట్రోస్లో ఉండే స్కూల్స్లో. సో వాళ్ళు ఎప్పుడూ అడ్వాంటేజియస్ పొజిషన్లో ఉంటారు రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన పిల్లలతో పోలిస్తే. సో మనకి ఆ ఏజ్లో తెలియదు, తెలిసేటప్పటికి మన చేతిలో సమయం ఉండదు, మన దగ్గర టైం ఉండదు మనకి. సో అందరికీ ఒకటే, మీరు ఎప్పుడైనా ఎవరినైనా బడ్డింగ్ అదే ఆస్పిరెంట్స్ కానీ ఎవరినైనా కలిస్తే, చిన్న పిల్లలు కూడా 10th +1 +2 ఇలా కలిస్తే ఏమన్నా ఇదే నా సజెషన్గా మీరు కూడా అందరి పిల్లలకి చెప్పే అవకాశం ఏంటంటే చిన్నప్పుడు ఈ అవకాశాలని వదులుకోకూడదు. ఎస్పెషల్లీ న్యూస్ పేపర్ రీడింగ్, లేకపోతే కాంపిటేటివ్ మ్యాగజైన్స్, పొలిటికల్, మన ఎస్పెషల్లీ బయట ఏదైనా న్యూస్ పేపర్లో ఎస్పెషల్లీ స్పోర్ట్స్ మనం అనుకుంటాం కానీ స్పోర్ట్స్ కూడా ఈ పేపర్ ఎవడు చదువుతాడు, సినిమా పేపర్లో ఎవడు చదువుతాడు, ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. ఈ యూపీఎస్సీ అనేసి మన గ్రూప్ 1లో జనరల్ నాలెడ్జ్ జిఎస్ స్టడీ పేపర్లో ఎక్కడి నుంచి ఏ మూల నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి టాపిక్ వస్తుంది అనేది కూడా ఎవరికి అంటే ఫ్రాడ్ ఉంటుంది తప్ప ఎగ్జాక్ట్లీ స్పెసిఫిక్ ఎవరికి మనం చెప్పలేము. సో అన్నిటికీ హ్యాండ్ రైజ్ చేశారు. ఐ థింక్ హీ వాంట్ టు స్పీక్ సంథింగ్ టు యూ. సార్ నమస్తే సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ప్లీజ్ మాట్లాడండి. తిరుమల నాయక్ మన ఆర్ట్ సార్ వీరస్వామి సార్. సార్ నమస్తే. సార్కి మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు కనిపించారు, మీరు అన్మ్యూట్ చేయండి చాలు. గురుగారు వీరస్వామి సార్ వినబడుతుందా ఇప్పుడు? పర్ఫెక్ట్ సార్. సార్ తిరుమల నాయక్, ఐ మీన్ జర్నీ యాక్చువల్లీ భాష journey actually. I'm going to Kakinada now. I'm extremely happy with the Tirumala Nayak speech and all motivation. That's 35 years back, which he was expressing his views and all. I'm very happy. Tirumala Nayak not only in handwriting skills, he is a very good singer also in those days. And he is participating all CCA activities, so many. ఆల్ రౌండర్ సార్, ఆల్ రౌండర్. మీకు తెలుసు కదా, ఆల్ రౌండర్. అండ్ హీస్ మోటివేటెడ్. పక్కన విలేజ్ కూడా వచ్చేవాడు బాగా టీచింగ్. ఏదో పక్కన ఊరు అడాప్ట్ చేసుకున్నాం, గుర్తుందో లేదో మీకు అందరికి. వెంకటగిరి. ఎస్ వెంకటగిరి. సో అంటే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. స్టిల్ ఐఎమ్ లిసనింగ్ దిస్ అవర్ మెమరబుల్ what caliber persons like you people.